వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకొస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిస్వార్థంగా వారందించే సేవలు వెనుకట్టలేనివని అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగులో మానసిక స్థైర్యాన్ని, సాంత్వన కలిగిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రశంసనీయ సేవలు అందించిన 8 మంది స్టాఫ్ నర్సులను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరవలేం. ఇటీవల సింగపూర్లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకొచ్చింది. మిమ్మల్ని కలిసి మీరు అందించే సేవలు మర్చిపోలేనివని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మిమ్మల్ని కలిసే అవకాశం రావటం ఆనందాన్నిచ్చింది. నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవాభావం, మానవతావాదం ఇవన్నీ కలగలిపి ఒక రూపమిస్తే ఆ రూపమే నర్సు అని భగవంతుడు ఆ రకంగా నర్సులను భూమి మీదకు పంపించాడని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నర్సులు ప్రాణాలను కాపాడమే కాదు సంపదను కూడా సృష్టిస్తున్నారని తెలిపారు. వచ్చిన పేషెంట్లను నవ్వుతూ పలకరిస్తూ ఓపికతో వింటూ కేసు షీటు, ప్రోగ్రెస్ షీట్లను రాస్తున్నారని, దాని కారణంగానే వైద్యులు నాణ్యమైన సేవలను అందించగలుగుతున్నారని తెలిపారు. అందుకే పవిత్రమైన నర్సింగ్ ప్రొఫెషన్ను ఎంచుకున్న వారు ఆ వృత్తికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. ఏపీ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన నర్సింగ్ సిబ్బందికి ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్యారంగంలో, నర్సింగ్ రంగంలో విశేష సేవలు అందిస్తున్న సిస్టర్స్, నర్సింగ్ స్టాఫ్ను అవార్డుల ద్వారా చిన్న గుర్తింపిస్తున్నామని తెలిపారు. నేడు 5 విభాగాల్లో అవార్డులు పొందిన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. వారి నుంచి స్ఫూర్తిని పొందాలని, ఏ సేవా రంగంలో అయితే వారు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ గుర్తింపు పొందారో ఆ సేవాభావాన్ని మీరంతా పొందాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఈ అవార్డులను కొనసాగిస్తామని, మరింత మందికి స్ఫూర్తిదాయకంగా ఉండేలా, మరింత మంది సేవాభావాన్ని చాటుకునేలా, గుర్తింపు పొందేలా చేస్తామన్నారు. పవిత్రమైన వృత్తిలో ఉన్నవారు దానికి న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నర్సులు, వైద్యులు తమ వృత్తిని బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. బాధ్యతల్లో ఎటువంటి ఉదాసీనత, నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 1,21,000 మంది ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 34 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, 675 ప్రైవేటు నర్సింగ్ కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం 34,832 మంది నర్సింగ్ విద్యను పూర్తి చేసుకుని బయటకొస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో 16,801 మంది మాత్రమే ఉన్నారని, 5,300 మంది కొరత ఉందన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నామని, ఒక్క ఖాళీ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒక సర్వే ప్రకారం ప్రతి సంవత్సరం 2,800 మంది ఇతర దేశాల్లో నర్సింగ్ ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ వంటి 8 భాషల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఇతర దేశాల్లో మన సేవాభావాన్ని చాటుకునేలా నర్సింగ్ కౌన్సిల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. రాబోయే 6 నెలల్లో అనేక సంస్కరణలు చేస్తున్నామని, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేలా చేస్తున్నామని అన్నారు. We want to import quality nursing education to students of Andhra Pradesh. కాబట్టి ఆ నాణ్యమైన నర్సింగ్ శిక్షణను అందించాలంటే ఇవన్నీ మీరు సరి చేసుకోవాల్సింది చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో నర్సింగ్ కౌన్సిల్ చెప్పడం జరిగింది. ప్రతి డాక్టరు ఎవరు కూడా అన్క్వాలిఫైడ్
స్టాఫ్ నర్సింగ్స్ బయట పనిచేయడానికి లేదు. ఎందుకంటే మన క్వాలిఫికేషన్ లేకపోతే అది రోగులకి ప్రాణాంతకం కావచ్చు, వాళ్ళు ప్రాణాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సిందిగా చెప్పడం కూడా జరిగింది. అది కాకుండా ప్రతి నర్సింగ్ ఎవరైతే ఉన్నారో కోర్స్ చేసిన వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునేలాగా చేయడం చెప్పింది. ఇవన్నీ కాకుండా గతంలో నర్సింగ్ కౌన్సిల్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తిరగాల, ఆఫీసుల చుట్టూ తిరగాల, కొంతమంది దగ్గరికి వెళ్ళాలా, ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది అర్థమవుతుంది కదా, కొంచెం సమర్పించుకోవాలా. వీటిని అన్నింటినీ సరి చేస్తూ మొత్తం రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేస్తూ రాబోయే రోజుల్లో, రాబోయే 6 నెలల్లో మీ బ్యాచ్లో చాలామందికి నర్సింగ్ కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళాల్సిన, గడప తొక్కాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లో కూర్చొని మీ కంప్యూటర్ ఆన్ చేసుకుని మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఇవాళ ప్రయత్నాలు మొదలుపెట్టాం. రాబోయే రోజుల్లో వీటిని కంప్లీట్ సంస్కరణలు తీసుకొచ్చి ఒక నర్సింగ్ వృత్తికి అది ఎంత పవిత్రమైందో ఆ పవిత్రత సాకారమయ్యేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇరిగేషన్ పనులు, నిర్వహణ, మరమ్మతుల కోసం 344 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్కు ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బోండెం పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఏఎన్సీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల పనులను చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్కి ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనులను మే నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని పనులు సీజన్ మొదలయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి అన్ని అత్యవసర పనులు నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు నిర్దేశించారు. ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనలకు గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన తమను తాము రక్షించుకుంటూ ఇతరులకు ఆపన్నహస్తం అందించడం ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే దానిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్కి ఎదురుగా అగ్ని ప్రమాదం సంభవించింది మొదలు నిచ్చెన ఆసరాగా భవనంపైకి విపత్తు స్పందన సిబ్బంది చేరుకొని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందకు తీసుకొచ్చారు. తక్షణ వైద్య సహాయం అందించేందుకు 108 వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించడం, అగ్నిమాపక వాహనం ద్వారా నీటితో మంటలను ఆపటం వరకు మాక్ డ్రిల్ చేశారు. అదేవిధంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని డెమో ద్వారా ప్రదర్శించారు. వంట నూనె ఉన్న బాండీలో మంటలు వ్యాపిస్తే భయపడకుండా వెంటనే ఆ మంటలను ఎలా నియంత్రించాలనే విషయాన్ని కూడా వివరించారు. తడిబట్ట, ప్లాస్టిక్ బకెట్, పిండి వంటి వాటితో మంటలను ఆర్పే పద్ధతులను వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో 2 వాహనాలు ఢీకొని వాటి మధ్య చిక్కుకున్న వారిని ప్రత్యేక పరికరాలు ఉపయోగించి బయటకు తీసే విధానాన్ని ప్రదర్శించారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో సిపిఆర్, స్ట్రెచర్ వినియోగం, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ విపత్తు నిర్వహణపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు వంటి విపత్తుల సమయాల్లో అధికారులు భీతి చెందకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎలా ప్రజల ప్రాణాలు కాపాడొచ్చనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 7న జరిగిన దాడుల్లో ఉగ్ర స్థావరాలపైనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాకిస్తాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలుచుకున్నాయని పేర్కొన్నారు. దీంతో భారత సైన్యం ధీటుగా జవాబు ఇచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. భారత్ వైపు గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. ఉగ్రవాదులపైనే తమ పోరని ఆపరేషన్ సింధూర్పై నిర్వహించిన మీడియా సమావేశంలో రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్పై దాడుల వీడియోలను రక్షణ శాఖ అధికారులు ప్రదర్శించారు. పాకిస్తాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలుచుకున్నాయని పేర్కొన్నారు. దీంతో భారత సైన్యం ధీటుగా జవాబిచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదన్నారు. అనంతరం పాక్లోని నూర్ఖాన్, రహీంయార్ ఖాన్ ఎయిర్బేస్లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు. పాకిస్తాన్ పీఓకేలే ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేశామని చెప్పారు. పీఓకే భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని, ఉగ్రవాదుల శిబిరాల లక్ష్యంగా మనం యుద్ధం చేశామన్నారు. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టామని చెప్పారు. మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశాన్ని ఈ ఆపరేషన్లో సమర్థంగా వినియోగించామని అన్నారు. పాకిస్తాన్ సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదని, అదే సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి దాడులను సమర్థంగా తిప్పికొట్టామని చెప్పారు. చైనా తయారు చేసిన PL-15 క్షిపణిని నేలకూల్చామని అన్నారు. పాకిస్తాన్కు చెందిన అనేక డ్రోన్లు, మిసైళ్లను కూల్చివేశామన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ వైపు గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్లు, రాడార్లు ఉపయోగించామన్నారు. ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్ సమర్థంగా వినియోగించామని చెప్పారు. డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను వినియోగించినట్లు వెల్లడించారు. నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్లు పేర్కొన్నారు. तो याद कीजिए वो पंक्ति जो है, विनय न माने जलधि जड़, भय 3 दिन बीत, बोले राम सकोप तब, भय बिन होए न प्रीत. तो समझदार के लिए इशारा ही काफी. और जहां तक ये टर्किश ड्रोन्स का सवाल है, आपने देखा किस तरह के रेकेज यहाँ पे फोटोग्राफ्स हमने दिखाए हैं, चाहे वो टर्किश ड्रोन्स हो या और कहीं के भी ड्रोन्स हो. हमारे काउंटर यूएस सिस्टम्स, हमारे ट्रेन्ड एयर डिफेंस ऑपरेटर्स पूरी तरह सक्षम हैं और हमारी देश की जो इंडिजिनस कैपेबिलिटी है काउंटर यूएस के लिए, उसने दिखा दिया है कि चाहे किसी भी तरह की टेक्नोलॉजी आ जाए, हम उसको काउंटर करने के लिए तैयार हैं. और मुझे बोलने की ज़्यादा ज़रूरत नहीं है, आपने खुद ही अपनी आंखों से देखा है हमने इनका क्या हासिल किया. Maritime force is able to ensure persistent surveillance, detection and identification for a comprehensive maritime domain awareness, including the airspace. Effectively using multiple sensors and inputs, we are maintaining continuous surveillance to degrade or neutralize threats as they emerge or manifest, to ensure targeting at extended ranges. All these are conducted under the umbrella of a comprehensive and effective layered fleet air defense mechanism that caters for all threats, be it drones or high-speed missiles or aircraft, both fighters as well as surveillance aircraft. ప్రజాస్వామ్య వ్యవస్థలో యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవటమే మంచిదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మరోసారి ఉగ్రవాద చర్యలు జరిగితే భారతదేశం ఏ విధంగా స్పందిస్తుంది అనేది స్పష్టమైందని, ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ పిటింగేల్పేట కామాక్షి మెస్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తకు ఇస్త్రీ బండి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం, పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆగిపోవటం వలన ప్రజలు మనశ్శాంతిగా ఉన్నారని చెప్పారు. ఉగ్రదాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించడంతో చర్చలకొచ్చారని తెలిపారు. యుద్ధం వలన ఎంతో నష్టం జరుగుతుందని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవటం మంచిదన్నారు.
ఉగ్రదాడులపై దేశ ప్రజలు ఎంతో రగిలిపోతున్నారని, ప్రధాని మోడీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలు కూడా అండగా ఉండాలని కోరారు. యుద్ధం అనేది అందరికీ కూడా మంచిది కాదు. ఇవాళ ఇంత ప్రజాస్వామిక దేశంలో నాగరికత పెరిగిన తర్వాత యుద్ధాల కంటే పరిష్కారాలే మేలు. కానీ పాకిస్తాన్తో అలాంటి పరిస్థితులు కనపట్టలేదు. ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళు ఏదో రకంగా భారతదేశం మీద ఉగ్రదాడులు చేస్తూ ఉన్నారు. ఈసారి ఉగ్రదాడులు చేస్తే అది యుద్ధంగా మేము ప్రకటిస్తామని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు. అన్ని విషయాలు కూడా ప్రజలందరూ కూడా అన్ని కోణాల్లో ఆలోచించి మనం కూడా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ చేసిన అనేకమైన కార్యక్రమాలు ప్రతి ఒక్క మనసులో కూడా బాధాకరంగా, ఈవెన్ ముస్లిం సోదరులు కూడా అనేక మంది చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ చేయటం వల్ల ఇక్కడ ఇలాంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. పాకిస్తాన్ చేసిన చాలా తప్పని ఓవైసీ స్వయంగా ఇది ఘోరాతి ఘోరం పాకిస్తాన్ ఈ విధంగా చేయడం అని ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందువల్ల ఈ యొక్క పరిస్థితుల్ని అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేసి సమీక్షించి ప్రధానమంత్రి గారి అండగా ఉండాలి. ప్రధానమంత్రి గారు కూడా పౌరుషం కలిగిన వ్యక్తి. 2 నెలల్లోపని ఈ బండి శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు వాళ్ళ భార్య హ్యాండిక్యాప్డ్, అలాంటి వ్యక్తులకి ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి ఏదన్నా చిన్న సాయం అడిగితే వెంటనే స్పందించేందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా డివిజన్లో కూడా ఆయన అభివృద్ధి కోసం కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం పౌర్ణమిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో అర్చక స్వాములు పూజా క్రతువును నిర్వహించి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల పంచకీర్తనలతో విజయవాడ పురవీధులు మారుమ్రోగాయి. భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాసం పౌర్ణమిని పురస్కరించుకొని విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. తెల్లవారుజామున గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతి సమేత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి వికేసి నాయక్, అర్చకులు పూజాధికారులు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. డప్పు మోతలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో స్వామివార్ల పల్లకి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల శరణు ఘోషతో పురవీధులు మారుమోగాయి. గిరి ప్రదక్షిణ కార్యక్రమం నగర వీధుల్లో శోభాయమానంగా సాగింది. కుమరిపాలెం సెంటర్, విద్యాధరపురం, సితారా సెంటర్, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి ప్రాంతాల మీదుగా స్వామివార్ల ఊరేగింపు మల్లికార్జున మహామండపానికి చేరింది. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కనకదుర్గా భవానీ అమ్మవారికి ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది దాదాపు మనకు అమ్మవారిని స్మరించుకుంటూ సుమారు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రారంభమయ్యి సుమారు 7 కిలోమీటర్ల మేరకు చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చిన తర్వాత అమ్మవారికి పూజించి మళ్ళా ప్రశాంతంగా విగ్రహాలందరినీ కూడా పైకి తీసుకెళ్లడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడా అమ్మవారి మీద భక్తితో జాగ్రత్తగా చుట్టూ ప్రదక్షిణ చేసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఇది అలజడి లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీద ప్రేమతో భక్తితో మీరు ఈ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ చేస్తారని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ.
ప్రచండ బాణుడి ఉగ్ర రూపంతో అల్లాడిపోతున్న నగరవాసుల దాహార్తి తీర్చేందుకు హ్యాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పలువురు హ్యాకర్స్ సభ్యులతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ రోజురోజుకి ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకుని హ్యాకర్స్ అసోసియేషన్ సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని నెలిబండ్ల బాలస్వామి తెలిపారు. నగరంలో 3 నియోజకవర్గాల్లో నగరపాలక సంస్థతో పాటు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కార్యదర్శి కోటి, హ్యాకర్స్ అసోసియేషన్ సభ్యులు బెల్టుల సాయి, రత్న, జేఎన్ఆర్, శ్రీను, శంకర్, మస్తాన్ పాల్గొన్నారు. తాగడానికి మంచినీళ్ళు లేక మరి పాదాచారులు కానీ, వాహన శోధకులు కానీ, లేదంటే బీసెంట్ రోడ్డు వచ్చేటటువంటి వినియోగదారులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండటం వలన మరి వాళ్ళ యొక్క దాహార్తి తీర్చడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు 23వ డివిజన్ కార్పొరేటర్గా మరి లెనిన్ సెంటర్లో మా నాన్నగారు అమృతరాజు, తల్లి సుశీల కీర్తిశేషులు వాళ్ళ పేరు మీద వాళ్ళ జ్ఞాపకార్థం లెనిన్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చలివేంద్రాన్ని మా ప్రీతమ నేత సెంట్రల్ నియోజకవర్గం ప్రజల యొక్క ఆశా జ్యోతి బోండా ఉమా గారు చలివేంద్రాన్ని ప్రారంభించి, అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన చేతుల మీదుగా మజ్జిగ పోసి ప్రజలందరూ కూడా మరి ఈరోజు ప్రారంభం సందర్భంగా మజ్జిగ బాగున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చాలామంది రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మజ్జిగ తాగి ఎమ్మెల్యే గారిని అభినందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీన విద్యాభవన్ ముట్టడిస్తామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను విడిచి ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోయారని, నాసిరకంగా ప్రభుత్వ పాఠశాలలో ఉందని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పిందన్నారు. ఆ విధానాలను మారుస్తామని చెప్పి మరలా ఉపాధ్యాయులపై పనిభారం పడేలా టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఉపాధ్యాయులపై పనిభారాన్ని మోపే చర్యలను తక్షణమే వెటకాడాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదన్నారు. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మోడల్ 9500 ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసి ప్రాథమిక విద్యను 750 యూపీ స్కూల్స్ను అప్గ్రేడ్ చేసి హై స్కూల్ స్థాయిలో విద్యను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలను యూటీఎఫ్ స్వాగతిస్తోందన్నారు. అయితే అదే క్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులపై పనిభారం పెరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. హైస్కూల్ స్థాయిలో 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. సర్ప్లస్గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా నియమిస్తామని, స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని తగ్గించేలా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. ఇది సరికాదని, హైస్కూల్ స్థాయిలో నాణ్యమైన విద్య అందించాలంటే ప్రతి తరగతిలో 45 మంది విద్యార్థులు దాటితే 2వ సెక్షన్లో ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తోందన్నారు. ఇప్పటికే పాలక ప్రభుత్వాల విధానాలతో 25,000 పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే 15వ తేదీన విద్యాభవనం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ముచ్చటిస్తామని హెచ్చరించారు. 1:40 నిష్పత్తి ప్రకారం ఏదైతే ఉందో 45 దగ్గర 2వ సెక్షన్ కేటాయింపు చేసి ఉపాధ్యాయులు కేటాయించాలి. ఉపాధ్యాయుల మీద బోధనా భారాన్ని తగ్గించాలి. నాణ్యమైన విద్య అందించే దానికోసం వాళ్ళకి అవకాశం కల్పించాలి. అదే సందర్భంలో ఈరోజు మీరు చేసిన చర్య వల్ల బేసిక్ ప్రైమరీ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్ దాదాపు 25,000 పాఠశాలలు అతి త్వరలో మూతపడనున్నాయి. ఆ పాఠశాలలు మూతపడకుండా ఉండాలి, తల్లిదండ్రులను ఆకర్షించాలి, మంచి విద్య అక్కడ లభిస్తుంది అనేటువంటి అవకాశం ఇవ్వాలంటే ప్రతి పాఠశాలకి కనీసం 2 టీచర్లు ఉండేలాగా 1:20 రేషియోని అమలుపరచాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు పరిష్కారం చేసి మంచి పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూనే, ఒకవేళ కనుక విద్యాశాఖ ఇప్పటికే కూడా స్పందించకపోతే రేపు 15వ తారీఖున విద్యాభవన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తాం.
తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 15వ రోజు ఆందోళనలో భాగంగా ధర్నా చౌక్లో సిహెచ్ఓలు ధర్నా చేశారు. ఆ క్రమంలోనే విజయవాడలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలవడానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకంత రసాభాస చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరవధిక ఆందోళన చేస్తున్న సిహెచ్ఓల ఆందోళన 15వ రోజుకు చేరింది. ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకురాలు వర్ష మాట్లాడుతూ 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను పర్మనెంట్ చేయాలని, ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేపడుతున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదన్నారు. మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకుందామంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. మా ప్రాబ్లం ఇదని ప్రత్యక్షంగా వాళ్ళు మమ్మల్ని 15 రోజుల నుంచి చూసినప్పటికీ ఇలా అంటున్నారు. ఇంత బాధ మేము పడి ఇంత రోడ్డు మీద వచ్చి మేము ఉంటే కూడా గవర్నమెంట్ మమ్మల్ని చూడట్లేదు. మా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మేము ఇంత సమస్య ఫేస్ చేస్తుంటే వినండి 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 అంటే ఒక్కళ్ళు కూడా వినట్లేదు సరికదా. మేము వెళ్ళి చెప్తా అంటే వీళ్ళు మమ్మల్ని వెళ్ళివ్వట్లేదు. ఇప్పుడు మేమేం చేయాలి మీరే చెప్పండి సార్, మీరు అందరూ చెప్పండి. మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హెల్త్ మినిస్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఒక రిక్వెజిషన్ లెటర్ మాకున్న ప్రాబ్లమ్స్ ని ఒక లెటర్ రూపంలో సార్కి అందజేయాలి అనుకున్నాం. అయితే దీనికి మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ అందలేదు. మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ అందితే ఖచ్చితంగా మేము పర్మిషన్ తీసుకునేవాళ్ళం. అందలేదన్న ఒక కారణంతో ఇప్పుడు ఈ రోజు నర్సెస్ డే జరుగుతుంది. 15 రోజుల నుంచి ఎండనక వానకనుక కూర్చుంటే మీరు నోరు తెరిస్తే మిమ్మల్ని కేసులు పెడతాం. మాకు కేసులు పెట్టడం కొత్త కాదు. మీ ఉద్యోగాల గురించి ఆలోచించుకోండి. తీసేస్తే మీ ఉద్యోగాలు కూడా తీసేయగలం అన్న మాట మాట్లాడటం అనేది చాలా దారుణం అండి. అపాయింట్మెంట్ కోసం మేము ఎన్ని సార్లు తిరిగినా మాకు ఇప్పుడు దాకా ఒక్క అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. అది సార్ వస్తున్నారని తెలిసి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ఒక 5 మెంబర్స్ వెళ్తామన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి మేము ఏనాడు గడక వాళ్ళు చెప్పిన మాట మేము ఉల్లంఘించాం. విద్యార్థులను ప్రోత్సహించేందుకు కాలేజ్ మెంటర్ సంస్థ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ₹1,00,00,000 స్కాలర్షిప్లను పంపిణీ చేయడం అభినందనీయమని ఆదిత్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి ప్రశంసించారు. అంతేకాక బెస్ట్ యూనివర్సిటీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్యార్థులకు వారికి కావాల్సిన యూనివర్సిటీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగించాలని సూచించారు. కాలేజ్ మెంటర్ ఆధ్వర్యంలో ఇండియాలోనే మొట్టమొదటి స్కాలర్షిప్ ఫెయిర్ను విజయవాడ A+ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టెస్టు నిర్వహించి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు సుమారు ₹1,00,00,000 మేర స్కాలర్షిప్లను అందజేశారు. ఆదిత్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో స్కాలర్షిప్లు అందజేస్తున్నారని కాలేజ్ మెంటర్ సంస్థను అభినందించారు. ఒక ప్రైవేట్ సంస్థ ఈ స్థాయిలో కార్యక్రమం చేయడం ముదావహమని అన్నారు. అంతేకాక బెస్ట్ యూనివర్సిటీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి విద్యార్థులకు వారికి కావాల్సిన యూనివర్సిటీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. తొలి సంవత్సరంలోనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు తమ ఫ్యూచర్ కోసం ఏ యూనివర్సిటీ బాగుంటుందో మంచి నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్ర, తెలంగాణలో కంప్లీట్గా వేరు కాలేజ్లో పిల్లల్ని ఎంకరేజ్ టెస్ట్ రాయించడం, ప్లస్ ఇదే టాలెంట్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదైతే బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇండియా మొత్తం మీద ఆ యూనివర్సిటీస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పిల్లలకి వాళ్ళ చాయిస్ని బట్టి ఏ యూనివర్సిటీ తీసుకోవచ్చు, ఏ కోర్సులు తీసుకోవచ్చు అని చెప్పి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఇది స్టార్టింగ్ ఇయర్లోనే ఇంత మంచి రెస్పాన్స్ రావడం, దీన్ని తీసుకుని కాలేజ్ మెంటర్ టీం ఇంకా ఎదురుగా తీసుకెళ్తుంది, ఇంకా బిగ్గర్ స్కాలర్షిప్స్ ఇంకా స్టూడెంట్స్కి ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అందరు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడున్న యూనివర్సిటీస్లో మంచి ఆప్షన్స్ తీసుకుని వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కోసం ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది అన్న అవగాహనతో పేరెంట్స్ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఫ్యూచర్కి బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతరం కాలేజ్ మెంటర్ సంస్థ కో-ఫౌండర్ కృష్ణ గోళ్లమూడి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సూర్యవంశీలతో కలిసి స్టార్టప్ కంపెనీ ప్రారంభించి కాలేజ్ మెంటర్ అప్లికేషన్ రూపొందించామని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా 8వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు కావాల్సిన విద్యాపరమైన అంశాలు, కాలేజెస్, కెరీర్ ప్రొఫైల్స్, ఇన్ఫర్మేషన్ను ఈ యాప్ ద్వారా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
కాలేజ్ మెంటార్ ద్వారా కళాశాల మార్గదర్శకత్వం, కెరీర్ గైడెన్స్ ప్రస్తుత జనరేషన్కు తగ్గట్లుగా రూపొందించామని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కిల్స్కు తగ్గట్లుగా ఈ కోర్సు బెస్ట్ అనేది తెలియచేసి వారికి మంచి కెరియర్ అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాలేజెస్, కెరీర్స్, ప్రొఫైల్స్ అక్రాస్ ద పాన్ ఇండియా అంతా ఇన్ఫర్మేషన్ ఈ ఒక వెబ్సైట్లో తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈ ఇండియాలో ఇలాంటి కాంపిటీటర్స్ చాలామంది ఉన్నారు, కానీ మేము ఏంటి ప్రత్యేకత అంటే మా దగ్గర కాలేజ్ మెంటారింగ్ అండ్ కెరీర్ గైడెన్స్. ఇది ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి చదువుకునేది ఒకటి, చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే వృత్తి ఇంకొకటి ఉంటుంది. దీన్ని ఎర్లీ ఏజ్లోనే డిటెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఒక స్కిల్ని ఐడెంటిఫై చేసి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, కెరీర్ అసెస్మెంట్ టెస్ట్, పర్సనలైజ్డ్ కెరీర్ మెంటారింగ్, 1-on-1 సెషన్స్ తీసుకొని పిల్లలు రేపటి రోజు రిగ్రెట్ అవ్వకుండా ముందే వాళ్ళ ఒక ప్యాషన్ ఏంటో తెలుసుకొని వాళ్ళని ఒక మంచి దారిలో, ఒక మంచి కెరీర్ పాత్రలో పెట్టాలనేదే కాలేజ్ మెంటార్ ఒక ఆశయం. దానికోసమే మా ఈ ప్రయత్నం. మా అందరికీ సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, అలాగే ఈ స్టూడెంట్స్కి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం మేము కాలేజ్ మెంటార్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేశాము. ఇది ప్రతి సంవత్సరం రిపిటేటివ్గా చేస్తాము. దీని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. డొక్కా సీతమ్మ ఆశీస్సులతో ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులు, బాటసారులు, పేద ప్రజలకు అన్నదానం చేయటం అభినందనీయమని కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదని తెలిపారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు వెంకట్రావు చేస్తున్న సేవ హర్షణీయమని అన్నారు. 1 టౌన్ రథం సెంటర్లో శంఖానాదం వెంకట్రావు పెద్దపూడి ఆధ్వర్యంలో విజయేశ్వర స్వామి వారి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డొక్కా సీతమ్మ ఆశయాలతో ప్రతి నెల పౌర్ణమి నాడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దుర్గగుడికి వచ్చే భక్తులు, బాటసారులు, ప్రయాణికులు, పేద ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల దాతల సహకారంతో శంఖానాదం వెంకట్రావు 1 టౌన్ రథం సెంటర్లో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. మంచి కార్యక్రమం చేస్తున్న వెంకట్రావు సహకరిస్తున్న దాతలకు అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పెదపూడి కిరణ్ కుమార్, నాగరాజ్ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున అన్నదానం చేయాలని నిర్ణయించినట్లు వెంకట్రావు చెప్పారని, ఈ మంచి కార్యక్రమానికి తన వంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వెంకట్రావు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. దాతల సహకారంతో ఈ అన్నదానం చేస్తున్నామని చెప్పారు. మన ఇంట్లో పెళ్లి భోజనాలు ఎలా పెడతారో అదేవిధంగా భోజనం పెడుతున్నామన్నారు. ప్రపంచంలో చాలానే 2 నాకు తెలిసి, 1 భోజనం, 2 మంచినీళ్ళు, ఇంకే ఏది చాలానో. మనం ఏదైనా ఒక పని చేస్తే 10,000 రూపాయలు ఇస్తే ఇంకా చాలదు, మనకి 20,000 ఇవ్వాలనుకుంటాం. 20,000 ఇస్తే 50,000 ఇస్తే బాగుండు అనుకుంటాం. అట్లాంటిది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోటి విద్యలో కూటు కొరకే అనే విధంగా కూడా మరి ఇవాళ ఈ అన్నప్రసాదం అనే కార్యక్రమాన్ని అద్భుతంగా కూడా ప్రతి నెల కూడా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. మరి దాతలందరూ కూడా ఇచ్చిన వారందరూ సహకారం కూడా అమ్మవారి ఆశీస్సులు వారు వెళ్ళలా కూడా వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే దినదిన అభివృద్ధి చెందాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని దాతలను కూడా మనసారా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం. అన్న సందర్భం జరగడానికి దాతల సపోర్టుతోని నాది నేనంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సేవ చేసుకునే వాళ్ళు కానీ, మీడియా మిత్రులే కానీ, తర్వాత పోలీస్ వ్యవస్థే కానీ, మున్సిపల్ మంత్రులు వీళ్ళే కానీ ప్రతి ఒక్కరు సాయ సహకారాలతోనే ఇక్కడ ఇంత గొప్పగా అన్న సందర్భం జరుగుతుంది. నాది నేనంటూ ఏమీ లేదు. ఈ సంకల్పం ఏంటంటే ప్రతి నెల కంప్లీట్గా చేయాలి. ప్రతి పౌర్ణమికి అమ్మవారి ఊరేగింపు అదే రోజు ఉంటుంది, అదే రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారి ఊరేగింపు ప్రతి పౌర్ణమికి అమ్మవారి ఊరేగింపు కూడా భక్తులు వేలాది మంది పాల్గొని ఆ ఊరేగింపు విజయవంతం చేయాలని, అలాగే ఇక్కడ అన్న సంతర్పణ కూడా దాతలు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పెట్టవచ్చు. ఈరోజు 700-800 మందికి అన్న సంతర్పణ చేసాం. మన ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో అన్ని పూర్ణాలు, పాయసం మొత్తం A to Z ఎలా ఉంటుందో ఆ రకంగా పెడుతున్నాము. ప్రతి ఒక్కరు ఇంకా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే అంతకన్నా మాకు సంతోషం ఏం లేదు. నాకు నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్టు. ఈ రావు గారు చెప్పారు ప్రతి నెల పౌర్ణమికి అన్న సంపర్ణ కార్యక్రమం చేద్దామని చెప్పేసి, దాని గురించి నా వంతు సహకారంగా ఈ నెల కార్యక్రమం మొత్తం చేద్దామని నేను నా ఫ్రెండ్ నాగరాజు కలిపి అనుకుని దీన్ని స్టార్ట్ చేసామన్నమాట.
ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అంతర్జాతీయ న్యాయ సంస్థ కావిటి ఇంటర్నేషనల్ పేరిట ఏర్పాటు చేశామని అంతర్జాతీయ న్యాయవాదులు డాక్టర్ శ్రీనివాసరావు కావిటి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో లా ఫారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా బయటి దేశాలకు వెళ్లే విద్యార్థులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే తాము విజయవాడలో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ ఆర్టీసీ కాలనీ మొదటి లైన్లో కావేటి ఇంటర్నేషనల్ న్యాయ సంస్థను కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాదులు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి, డాక్టర్ కిలారు దిలీప్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరావు కావేటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లా ఫారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా బయట దేశాలకు వెళ్లే విద్యార్థులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే తాము విజయవాడలో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ సంప్రదించవచ్చునని, ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చునని చెప్పారు. బయట దేశాలలో ఏమైనా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలనుకున్న గ్రీన్ కార్డు సంబంధిత సమస్యలు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లిటిగేషన్స్ వంటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కిలారు దిలీప్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తుందని పేర్కొన్నారు. సో ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ లోకల్ లాయర్స్ మాకు రెఫర్ చేయొచ్చు, మేము వాళ్ళకి చేస్తాము. ఇంకోటి చాలామంది లా స్టూడెంట్స్ కూడా మా దగ్గర వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే ముందు వాళ్ళని ట్రైనింగ్ చేసి వాళ్ళకు కూడా అంటే ఎన్రిచ్ చేసి వాళ్ళకు కూడా డిఫరెంట్ ఆఫీసులు పెట్టడానికి. సో ఇక్కడ ఎవరున్నా లోకల్గా ఎవరు చూస్తున్నా కూడా మీరు షేర్ చేసుకోండి ఇన్ఫర్మేషను. ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ కూడా అమెరికా నుంచి వెనక్కు పంపడం జరిగింది. ఎందుకంటే ట్రంప్ గారి పాలసీస్ వల్ల అవి కూడా హ్యాండిల్ చేస్తున్నాము. చాలామంది వస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా పిహెచ్డీలు, డాక్టరేట్లు, స్పోర్ట్స్ చేసిన వాళ్ళు, ఈవెన్ మీడియా వాళ్ళు కానీ, టెంపుల్స్ వాళ్ళు కానీ, అంటే గుళ్ళు పెట్టుకోవాలన్నా, అంటే చర్చెస్ పెట్టుకోవాలన్నా, ఏది పెట్టుకోవాలన్నా మేమంతా హెల్ప్ చేస్తాము. సో చాలామంది వస్తున్నారు, కాంటాక్ట్ చేస్తున్నారు. సో వీఆర్ హియర్. ఇంకా 2-3 డేస్ ఉంటాము. అందరికీ సూచనలు, సలహాలు ఉచితంగా ఇవ్వాలని కూర్చున్నాము. సో మేము వెళ్ళిన తర్వాత కూడా 6-7 మంది పార్ట్నర్స్ కూర్చుంటారు. అండ్ యూనో బికాజ్ దిలీప్ గారికి ఏంటంటే అమెరికాలో కూడా వారు ఉండొచ్చారు, అంతర్జాతీయంగా వారికి తెలుసు. సో మేము తనతోని చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు ఫైనల్గా డిసైడ్ చేసి ఆఫీస్ ఓపెన్ చేసాము. అండ్ థ్యాంక్స్ వెరీ మచ్. అనంతరం కిలారు దిలీప్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాసరావు కావేటితో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆయనకు అమెరికా, లండన్, పోలాండ్, కెనడాలో కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. నేటి నుండి తన కావేటి ఇంటర్నేషనల్ న్యాయ సంస్థగా పరిగణించబడుతుందని వెల్లడించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కావేటి లా ఫర్మ్ ఆయన ఫర్మ్ మీద ఇద్దరం పార్ట్నర్స్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యాలయం లా ఆఫీస్గా కూడా ఇవాళ నుంచి పరిగణించబడుతుంది. ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఆయన మాట్లాడతారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న రకరకాల లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ దేశాల్లో, అట్లానే ఇవాళ ఇక్కడ కూడా మేము ఎటువంటి ఇష్యూస్ అడ్రస్ చేస్తామో. నగర వాసులకు నోరూరించే రుచికరమైన వంటకాలను అందించేందుకు మొగల్రాజ్పురంలో R19 కేఫ్ను ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విభిన్న రకాల వంటలను ఆస్వాదించేలా R19 కేఫ్ను తీర్చిదిద్దారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు నచ్చిన ఫుడ్ను క్షణాల్లో అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. మొగల్రాజ్పురంలో నూతనంగా ఏర్పాటు చేసిన R19 కేఫ్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. కేఫ్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడలో ఫుడ్కు సంబంధించి ప్రజల నుంచి ఆదరణ పెరిగిందని, ఇటీవల కాలంలో వివిధ రకాలైన పసందైన వంటకాలతో స్టాల్స్ వెలుస్తున్నాయన్నారు. అమరావతిలో పనిచేసేందుకు వేలాది మంది విజయవాడకు వస్తున్నారని, దీంతో విజయవాడకు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. ప్రతి కుటుంబంలో ఉద్యోగైనా, వ్యాపారస్తుడైనా ఉండాలనేది చంద్రబాబు ఆకాంక్ష అని, అందుకే ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరిసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని, తూర్పు నియోజకవర్గంలో R19 అనే కేఫ్ను ఏర్పాటు చేసి నాణ్యత కలిగిన వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ అందిస్తున్నారన్నారు. R19 కేఫ్ విజయవంతంగా నడవాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ రుచికరమైన వంటకాలను అందించేందుకు R19 కేఫ్ను అందుబాటులోకి తెచ్చామని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు చక్కగా నచ్చిన రుచులు ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశామన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు నచ్చిన ఫుడ్ను క్షణాల్లో అందిస్తామని చెప్పారు. R19 కేఫ్ను సందర్శించండి, మీకు నచ్చిన రుచులను టెస్ట్ చేయాలని కోరారు. ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రతి చోట కూడా, ప్రతి రోడ్లోనూ 5-6 దానికి సంబంధించిన సంస్థలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మేము ఈ 9 నెలల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 నెలల్లో 11 నెలల్లో ఎక్కువ సంస్థలు ఏది ఓపెన్ చేసామంటే ఎక్కువగా ఈ ఫుడ్కు సంబంధించినవి. ఇక్కడ
కేఫ్ R19 లోన్ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, చక్కటి డిజైన్స్ ఉన్నాయి, కూర్చుని కాసేపు కాలక్షేపంగా తీసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా అనేకం విజయవాడలో రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 1,00,000 మంది అమరావతిలో పనిచేసే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరూ కూడా విజయవాడే బేస్గా చేసుకుని నివాసం ఉండే పరిస్థితి ఉంది. అందువలన ఇలాంటి ఇండస్ట్రీ ఇంకా కూడా పెరుగుతాయి. మరి యూత్ అంతా కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగన్నా ఉండాలి, లేకపోతే ఒక వ్యాపారస్తులైనా ఉండాలని చెప్పి ఆయన ఆ విధమైన విధానాల్లో ముందుకు వెళ్తాం. ఈ రాష్ట్రాన్ని కూడా, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు కూడా నెరవేరాలి. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక విజయవాడలో ఈ చుట్టుపక్కల అమరావతి రీజన్ మొత్తం కూడా పర్యాటకంగా విపరీతంగా మరి వ్యాపారస్తులకి వ్యాపారం పెరిగింది. ముఖ్యంగా హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, కెఫేలు ఇవన్నీ కూడా ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా విజయవాడకి రావడం జరిగింది. మళ్ళా పూర్వ వైభోగం హోటల్ రంగం పొందుతూ ఉంది. ఈ సందర్భంలో ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా R19 అనే కెఫేని ఓపెన్ చేశారు. అన్ని రకాలుగా మంచి నాణ్యత కలిగినటువంటి బేకరీ ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ వీళ్ళందరూ కూడా పెట్టడం జరిగింది. చక్కటి క్వాలిటీతో ప్రజల ఆదరణ గురి మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. ఇవాళ మీ ముందుకి మంచి కెఫేని తీసుకొని మీ ముందుకి మేము వచ్చేసాం. అదే కేఫ్ R19. ఇక్కడ చక్కగా గ్రాండ్ ఆఫర్స్తో, గ్రాండ్ ఓపెనింగ్తో ఇవాళ అయితే ఓపెన్ చేసుకున్నాం. గ్రాబ్ దిస్ వండర్ఫుల్ చాయిస్ గైస్. ఇంకా 1 వీక్లో స్విగ్గీ, జొమాటో అవన్నీ కూడా మీ ముందుకు వస్తుంది. హోమ్ డెలివరీతో చక్కగా మీరే ఎంజాయ్ చేయొచ్చు. అడ్రస్ వచ్చేసి PVP ఎగ్జిట్ గేట్ ఆపోజిట్ రోడ్. బర్గర్స్, పిజ్జాస్, థిక్ షేక్, శాండ్విచెస్ అండ్ బేకరీ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మంచి యాంబియన్స్తో, కాంటినెంటల్ చెఫ్స్తో అన్నీ ఆర్గనైజ్డ్గా, ఆర్గానిక్, అన్నీ మంచి పద్ధతిలో క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఎటువంటి ఇది లేకుండా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది విత్ రీజనబుల్ కాస్ట్. మీరు వచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.